నాతో పాటు పాలివారే ఉన్నారు. యేసుక్రీస్తు వారితో పాలివారే ఉన్నాడు పౌలు గారు. అలాగే నాతో కూడా మీరు పాలివారే ఉన్నారు సంగమా. అయితే మీరు పాలివారే ఉన్నటువంటి మీరు క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఇది సంఘ కాపరి యొక్క ప్రార్థన. కానీ ఈ రోజు సంఘ నిర్మాణానికి డబ్బుల కోసమో దశంభాగాల కోసమో ప్రార్థనలు, ఆశీర్వాదాల కోసం ప్రార్థనలు, ఉద్యోగాల కోసం ప్రార్థనలు, గర్భఫలాల కోసం ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు, అది వ్యాపారపరమైనటువంటి ప్రార్థన కూడిక అయిపోయింది. కానీ సంఘ స్థాపించింది యేసుక్రీస్తు వారు. ఒక సంఘాన్ని స్థాపించింది, సంఘాన్ని స్థాపించమని చెప్పింది, సంఘమును గురించినటువంటి ప్రార్థించమని చెప్పినటువంటి మాట ఒక సంఘ కాపరికి, సంఘ స్థాపకునికి ఇచ్చింది బాధ్యత. ఆ బాధ్యత ఇప్పుడు ఉంటాను, లేవు రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ పత్రిక మాత్రం మీతో ఉంటుంది. ఈ పత్రికలో నేను ఏదైతే చెప్పానో రాయబడిందో దీన్ని మీరు అనుసరించండి. ఇంకొకరు వస్తారు, వీరెవరిని చూసి మీరు మోసపోమాకండి. ఈరోజు సమాజంలో చూసినట్లయితే, సంఘాలలో చూసినట్లయితే పరిస్థితి ఎలా ఉందంటే, బైబిల్ పట్టుకుని చెబుతుంటే ముందు పారిపోతున్నారు. నాకు అవసరం లేదు, ఆ సేవకుడి మాట నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్స్, ఆయనకున్నటువంటి మాటకారితనం, కపటమైనటువంటి మాటల్లో పడిపోయారు. ఇదే అపవాది లక్షణాలు.